దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను. చేరవచ్చిన మీకందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను మొదటి పత్రిక ధ్యానాలు మనము వింటూ ఉన్నాం. అందులో భాగంగా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ దయ చూపించి ఈ దిన మరలా నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. చేరవచ్చిన వారిని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, ఆయా పనుల మీద వెళ్ళిన వాళ్ళని బట్టి ప్రభువా మేము దుఃఖపడుతూ ఉన్నాం. వారు ఈ దినమును నీ సన్నిధిలో ఉండలేకపోయారు. వారికి మరొక సమయం అనుగ్రహించండి. నిశ్చితమైతే జ్ఞాపకం చేసుకో నా తండ్రి. చేరవచ్చిన వారు నెమ్మదిగా కూర్చొని మా ప్రభువాన్ని మాటలు ఎందు విశ్వాసం ఉంచిన కృప దయచేయండి. విశ్వాసకి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు మీరు బోధించి మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. మొదటి పత్రిక ధ్యానాలు అని మనం చెప్పుకొని ప్రతి దినము ఒక వచనాన్ని ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము 7వ వచనాన్ని మనము ధ్యానము చేసుకోబోతున్నాం. ఇందులో వ్రాయబడిన మాట మనము చదివినప్పుడు ఇలాగుంది: ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. దీనికి మరొక వచనాన్ని మనము జోడి చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుదాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం కూడా మనము చదువుకుందాం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము అనే మాట ఉంది. ఇక్కడ యెషయా ప్రవక్త ఇశ్రాయేలు గురించి రాస్తూ, యాకోబు గురించి రాస్తూ, యాకోబు కుమారుల గురించి రాస్తూ చెప్పిన మాట మనము చదువుకున్నాం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము అనే మాట ఉంది. ఎవరి వెలుగంట ఇది? యెహోవా వెలుగు. వెలుగులో నడుచుకోవాలి. ఎవరు? యాకోబు వంశస్థులు, దేవుని పిల్లలు. దేవుని యొక్క వెలుగులో నడుచుకోవాలి. వెలుగులో నడిచిన వాడు మాత్రమే గమ్యం చేరుతాడు. చీకట్లు నడిచిన వాడు గమ్యము చేరలేడు. నువ్వు వెలుగులో నడిస్తే గనుక నువ్వు గమ్యం చేరగలుగుతావు. అందుకనే వాక్యం చెబుతుంది, మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని
ప్రేమించుచున్నారు అనే మాట బైబిల్ మనకు పరిచయం చేస్తూ ఉంది. వెలుగులో నడిస్తే గనక మన జీవితమంతా బయటపడుతూ ఉంది. కాబట్టి చాలామంది యాడ బతుకు బయటపడుతుంది ఎంకత్తును అని చీకటిని ప్రేమించి చీకట్లో నడుస్తూ చీకట్లోనే హతమైపోతున్నారు, చనిపోతూ ఉన్నారు. బైబిల్ చెప్తున్న మాట చూడండి, యథార్థవంతులు వర్ధిల్లుదురు అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందము అని యెషయా ప్రవక్త యాకోబు వంశస్థులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. రండి అనే పదం, వెలుగు అనే పదాలు బైబిల్లో మనకు చాలా కనిపిస్తాయి. ఈ వచన భాగంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అని ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అన్నమాట ఉంది. ఆయన వెలుగు, మన వెలుగు నడిస్తే కనుక మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం, ఆయనతో సహవాసం గలవారమై ఉంటాం, ఆయనలో ఏకత్వమై ఉంటాం, ఆయనతో కలిసిపోతాం, ఆయనతో జీవిస్తాం అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయనతో సహవాసం కావాలంటే వెలుగులో నడచాలి. వెలుతురులో అన్నీ కనిపిస్తాయి, చీకట్లో ఏమీ కనిపించవు. సోదరి సోదరులారా, ఆయన వెలుగై ఉన్నాడు అని దీనికి మనము చూస్తాం. యోహాను భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే ఇలాగన్నాడు. యోహాను మరి రాస్తూ ఇలాగన్నాడు, వెలుగులో నడుస్తూ ఉండడం అంటే ఏమిటంటే, మరి దీనికి అర్థం ఏమిటంటే పాపంధకారములో చీకటనే పదము కనిపిస్తుంది, వెలుగనే పదము కనిపిస్తుంది. వెలుగనే పదము అది దేవుని పిల్లలకు సంబంధించింది. చీకటి అనే పదము ఇది పాపానికి సంబంధించినటువంటి పదం. పాపాంధము అంటే పాపాంధకారములో, అజ్ఞానములో, తప్పుడు నడవడిక, తప్పుడు మార్గము నడవడం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందును బట్టి తప్పుడు మార్గం నడిచేవారు సాతాను సంబంధులని, సరైన మార్గములో నడిచేవారు దేవుని సంబంధులని దేవుని వాక్యం మనకు తేటగా కనిపిస్తూ ఉంది. అందుకోసమే చీకట్లో నడిచేవారు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు తిరస్కరిస్తారు, అవమానపరుస్తారు. వారికి దేవుడు అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే అసలే లెక్కనే లేదన్న సంగతి వాక్యము చెబుతుంది. కాబట్టి వెలుగులో నడవాలంటే మరి ముందు మనకు వెలుగు ఉండాల్సిందే. మనకు ముందు వెలుగుంటే మనం వెలుగులో నడుస్తాం. వెలుగు ముందు లేకపోతే కనుక మనం వెలుగులో నడవలేం. ఆ వెలుగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందులోకి మనం తేవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసుకుని వస్తూ ఉంది. చూద్దాం, చూడండి బైబిల్ ఏం చెప్తుందో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అనే మాట ఇక్కడ ఉంది. వినండి బాగా.
అయితే మీరు అని ఉంది ఇక్కడ. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము అనే పదం ఇందులో కనిపిస్తుంది. మీరు ఎక్కడున్నారంట? చెప్పండి. పేతురు రాస్తూ ఉన్నాడు, మీరు చీకట్లో నుండి, మీరు చీకట్లో ఉంటిరి, మీరు అంధకారములో ఉంటిరి, మీరు సాతాను బంధకాల్లో ఉంటిరి. అయితే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినాడు. మిమ్మును పిలిచినాడు. ఎవరు పిలిచేవాడెవరు? పిలిచినవాడెవరు? దేవుడు. అవునా? అబ్రహామును పిలిచినాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు పిలుస్తూ ఉన్నాడు, చీకట్లోంచి రండి బయటికి, పాపం నుండి రండి బయటికి రండి అని పిలుస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రమ్మంటున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి రమ్మంటున్నాడు. ఈ వెలుగు ఉండొచ్చుపోవచ్చు, కానీ ఆశ్చర్యం కలిగించే వెలుగు ఒకటి ఉంది. అది మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన దేవుడంట, కోటి సూర్యుల తేజస్సు గలవాడంట. మోసే అన్నాడు, ప్రభువా నేను చూడాలి నిన్ను అంటే, ప్రభు అన్నాడు, మోసే నన్ను చూచి ఎవడు బ్రతకడు మోసే అని అన్నాడు. నేను ఆ బండ సందులో వెళ్తూ ఉంటాను, నా వీపు చూడన్నాడు అంతే. ఆయనను చూచి ఎవరు బతకలేరు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాత్యములను ప్రచురము చేయు నిమిత్తము అని అన్నాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. అయితే మనం ఏం చేయాలంట? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలంట. ప్రచురము చేయండి, ప్రకటించండి అనే దేవుని వాక్యం మనకి ఇక్కడ చెబుతూ ఉంది. తదుపరి రాయబడిన మాట చూడండి, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట. దేవుడు మనకు ఎట్టి ఆధిక్యత ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇందులో రాయబడిన మాట చూడండి, ఏర్పరచబడిన వంశం మనది. మన వంశం ఏంది? మన వంశం ఏంది? ఏర్పరచబడిన వంశం అంట, రాజులైన యాజకులమంట, పరిశుద్ధ జనమంట, దేవుని సొత్తైన ప్రజలమని దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట ఇది. ఏర్పరచబడిన వంశం, దేవుడు మనల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. లోకము నుంచి, పాపము నుండి, అపవాది నుంచి ఆయన ప్రత్యేకించినాడు మనల్ని. అందుకే చీకటికి వెలుగుకు ఏమాత్రం పొత్తుంటుందా? కలిసి ఉంటాయా రెండు? కలిసి ఉంటాయా రెండు? ఉండవా? చీకటి వెలుగు రెండు కలిసి ఉంటాయా అంటే కలిసి ఉండవు. పొత్తు కుదరదు, పొత్తు కుదరదు. మనసుకు వర్షానికి పొత్తుంటుందా? ఉండదు. అదేవిధంగా విశ్వాసికి అవిశ్వాసికి పొత్త ఉండదు. దేవునికి బెలియాలకు పొత్త కుదరదు, ఉండదు. అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ఏర్పరచబడిన వాళ్ళము. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఏర్పరచబడిన వంశం ఒకటవది. రెండవది రాజులైన యాజక సమూహం అన్నది సమూహం. మూడవది పరిశుద్ధ జనం అన్న మాట ఉంది. నాలుగవదిగా దేవుని సొత్తైన ప్రజలము.
దేవుని సొత్తైన ప్రజలమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ జనము అనే మాట రాయబడింది. అంటే విశ్వాసులు పూర్తిగా దేవునికే చెందాలా అనేది. విశ్వాసులు పూర్తిగా దేవునికే చెందిన వాళ్ళు, లోకము నుండి ప్రత్యేకించబడ్డారు అనే మాట రాయబడింది. లోకము నుంచి ప్రత్యేకించబడిన వారని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. మనం ప్రత్యేకింపబడిన వాళ్ళము, మనము దేవుని సొత్తు, మనము దేవుని ప్రజలము, మనము దేవుని బిడ్డలము అనేది ఎన్నటికీ మనం మర్చిపోకూడదు. ఇంత గొప్ప ధన్యత లోకంలో ఎవరికైనా ఉందా? ఇంత మంచి భాగ్యము లోకములో ఎవరికైనా ఉందా అంటే ఎవరికి కూడా లేదు. దేవుడు మనకు అనుగ్రహించినాడు, దేవుడు మనకు అనుగ్రహించాడు. దురస్థలమైన మనకు కదా, లోకములో ఉన్న మనల్ని, పాపములో ఉన్న మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు, తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. మరలా మనం లోకంలో కలిసిపోతే, లోకపు అలవాట్లు, లోకపు పాపము చేస్తే ఇక దేవుడు సహించలేడు, దేవుడు ఓర్చుకోలేడుగా. ఆయన ఖడ్గం వచ్చి నీ మీద పడితే కనుక తునాతునకలై పోతాం. దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సోదరులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఆయన మన మీద ఎంత శ్రద్ధ ఉందో ఆయనకు మనము గ్రహించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది అన్నమాట వ్రాయబడింది. రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై, వెలుగు రాజ్యములో ఉన్న మనకు ఆధారంగా నడుచుకోవలసినటువంటి బాధ్యత ఎంతైనా మనకు ఉందని దేవుని వాక్యము చెబుతుంది. వెలుగులో నడవడం అంటే ముందు మనకు వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరంటే మన ప్రభువు అయిన వెలుగులో నడవడము అనే సంగతి మనకు బైబిల్లో జ్ఞాపకం చేస్తుంది. రెండవదిగా దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, వెలుగు రాజ్యంలో ఉన్న మనకు ఆధారంగా నడుచుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తారు. ఏమిటంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడింది 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏదో తెలిసి ఉన్నాయి, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నాడు. ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దేని వల్ల తెలుసుకొనుచున్నాము అనే మాట ఉంది. ఈ 5 వచనాల్లో రాయబడిన మాట ఒకటి ఏంటంటే, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు గురించి రాయబడిన మాట ఇది. ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలాగో నడుచుకున్నాడో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఉన్నవాడుగా అలాగే నడుచుకోవాలంట. అర్థమవుతుంది కదా. ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు. నేను ఆయన ఎందు నిలిచి ఉన్నాను, నేను ఆయన నమ్ముకున్నాను, నేను ఆయన బిడ్డను, నాకు ఆయన అంటే ప్రేమ అనురాగము అని చెప్పుకునేవాడు ఏం చేయాలంటే
ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకోవాలి. ఆయన పేరు మనం భంగం చేయకూడదు. క్రైస్తవులు అంటే అర్థం కంటే వీళ్ళు దేవుణ్ణి సంబంధులని, వీళ్ళు ఆరాధిస్తారు దేవుణ్ణి అని, వీళ్ళు బతికించబడిన వాళ్ళ సంగతి ప్రజలందరూ మన గురించి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రార్థన కోయితలు తప్పు చేస్తే ఏమంటారు వాళ్ళు? మీరు ప్రార్థన పడతారే, మీరు తప్పు చేయొచ్చునా, మీరు ప్రార్థన పోతారే, మీరు అబద్ధం ఆడొచ్చునా, మీరు ప్రార్థన పోతారే, మీరు పనులు చేయొచ్చునా అని అంటారన్నారా? ఖచ్చితంగా అంటారు. అంటే మనం ప్రార్థన పెడతాం కాబట్టి మనం ఎలా ఉండాలా? పరిశుద్ధంగానే ఉండాలి అంతే. మన ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి అంతే. వాక్యం చెప్పినట్టుగా నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధంగా ఉన్నాడని చెప్పినాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాల్సిన వాక్యం మనకు చెబుతుంది. అందుకోసమే ఆయన ఎందు నిలిచి ఉన్న వాడిని చెప్పుకున్నవాడు ఏదంతా ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీనివల్ల తెలుసుకొలుస్తున్నామని మాట రాయబడింది. సోదరి సోదరులారా, మనము ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. ఆయనలో మనం ఉండాలి, ఆయన మనలో ఉండాలి. అలా జీవిస్తే తప్ప మనము పరలోకము చేరలేము, ప్రభుత్వం వెళ్ళలేమన్న సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఈ వచనాలను మనము బాగా అర్థం చేసుకొని ప్రేమతో నేను జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. చూడండి, రెండవదిగా మనకి జ్ఞాపకస్తున్నప్పుడు సహవాసము వెలుగులో నడుస్తున్న విశ్వాసుల మధ్య మాత్రమే నిజమైన క్రైస్తవ సహవాసం ఉంటుంది అనే సంగతి లేఖనం జ్ఞాపకం చేస్తుంది. పాపం, తప్పుడు ఉద్దేశం సహవాసాన్ని చంపేస్తాయి. పాపము, తప్పుడు ఉద్దేశము సహవాసం చేస్తాయంట, అవి చంపేస్తాయంట, అవి చంపేస్తాయి. కాబట్టి పాపము మనుషుని వేస్తుంది, పట్టుకుంటుందని వాక్యం చెబుతుంది. పాపం మనుషుని వేస్తుంది, పట్టుకుంటుంది. అవునా? పట్టుకుంటుంది. సంగతి మనం గుర్తించేవాడు ఉండాలి. ఎవరికి పాపం వాడిని పట్టుకుంటుంది, ఎవరి పాపం వాడిని బంధించి ప్రభుత్వం తీసుకొని వెళ్తూ ఉంది. నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావో అదే పాపమే నేను తీసుకువెళ్తుంది ప్రభుత్వం. ఆ సంగతి ప్రతి ఒక్కరు గుర్తించవలసిన విషయం. ఎవరు చూడలేదులే, ఎవరు వినలేదులే, ఎవరు చూస్తే నాకేమీ అనుకుంటే కనుక ఒక దినాన్ని పాపమే నిన్ను పరలోకం తీసుకుని వెళ్తుంది, ప్రభుత్వం నిలబెడుతుంది. అప్పుడు నీ సంగతి అంతా కూడా అక్కడ బయట పడుతున్న సంగతి జ్ఞాపకము చేస్తుంది. కాబట్టి యేసు రక్తము మనం చేస్తుందంట శుద్ధి చేస్తూ ఉంది కదా, పవిత్రపరుస్తూ ఉంది అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను, పవిత్రులుగా చేయను. అయితే విశ్వాసం కొన్నిసార్లు తప్పుల్లో, మరి తప్పుడు మాటల్లో పడుతుంటారు, లేస్తూ ఉంటారు. కానీ ప్రతిసారి ప్రతి దినం మనం ఏం చేయాలంటే పాప క్షమాపణ పొందాలి, పరిశుద్ధంగా జీవించేవారు. తప్పు చేసినప్పుడు, తప్పు చేయబోయేటప్పుడు నేను దేవుని బిడ్డను కదా, నేను దేవుని అనుకున్నాను కదా, నేను తప్పు చేయకూడదు, నేను పాపం చేయకూడదు, అబద్ధం మాట్లాడకూడదు అనేది మన తలంపుకు రావాలనేది దేవుని వాక్యం మన జ్ఞాపకాన్ని తీసుకొని వస్తుంది. అందుకోసమే విశ్వాసులు కొన్నిసార్లు తప్పుల్లో, మాటల్లో, మరి చేతల్లో పాపాలు చేస్తూ ఉంటారు. అయితే సరి చేసుకోవాలనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడిన మాట 2వ అధ్యాయము 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనంలో నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయించు ఉన్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద
మనకున్నాడు అని దేవుని వాక్యము చెబుతుంది. యేసుక్రీస్తు మన ఉత్తరవాది. యేసుక్రీస్తే మన యొక్క ఉత్తరవాది. ఎక్కడున్నాడినా తండ్రి వద్ద ఉన్నాడంట. అందుకోసమే వాక్యం చెప్తున్న మాట, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులు మీకు రాయించున్నాను. ఎవరైనా పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొక్క మనకు. పాపం చేసిన దేవుడే, యేసు ప్రభువే. ఇదిగో ఇతడు పాపం చేసినాడు, ఈమె పాపం చేసింది అని తండ్రికి చెప్తాడు. నువ్వు పాపం చేస్తున్నావా? అయితే నీ పాపం రోజు బట్టబయలు కాబోతుంది. పాపాన్ని బయటపెట్టేవాడు నా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగానే ప్రేమ గలవాడు, దయగలవాడు, వాస్తవే. అయితే ఆయన విశ్వాసం ఉంచిన తర్వాత, ప్రభు నమ్మిన తర్వాత పాపం చేస్తే కనుక యేసుక్రీస్తు ప్రభు దాన్ని జన్మ చెప్తాడు. ఆయన మనకు శిక్ష విధిస్తాడు అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఆయన కంపల్సరిగా శిక్ష విధిస్తాడు. అది వాస్తవం అనేది దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట. మరో మాట చెప్తాను మీకోసం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనం 2 చూడండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనువాడగును అని మాట్లాడబడింది. వినండి, యాకోబు తన పత్రిక రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. అనేక విషయంలో మనమందరమును తప్పిపోవచ్చు ఉన్నాం. అనేక విషయాల్లో, మాటలు అయితేనేమి, ప్రవర్తనలు అయితేనేమి, చూపుల విషయం అయితేనేమి, డబ్బు విషయం అయితేనేమి, లోక విషయం అయితేనేమి, మనం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నాం. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనము ఉంచుకున్న శక్తి గలవాడు అవుతుందన్నమాట. శరీరాన్ని మనం ఏం చేయాలంట? మన స్వాధీనంలో ఉంచుకోవాలి. దీన్ని శరీరం అటువంటిది, ఇది తప్పులు చేయడానికి ప్రేరేపిస్తుంటుంది. శరీర ఆలోచన, కోరికలు. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఎవరైనా మాటల యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకున్న శక్తి గలవాడు అవుతాడన్నమాట. జ్ఞాపకం చేస్తూ ఇలాగన్నాడు. ఏమంటున్నాడు తాను? గుర్రములు మనకు లోబడుటకై నోటి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతా తిప్పుదుము కదా అన్నమాట. తదుపరిచంలో ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవి, వెనుగాలి కొట్టుకొని పోబడినను వారి ఉద్దేశము చొప్పున చేత తిప్పబడు అనే మాట కనబడింది. ఓడ ఎంత పిల్లలు ఉండండి, కానీ ఓడ నడిపే వాంఛతులు ఏమున్నది? చిన్న చక్రం మాత్రమే ఉంటుంది. దాని చేత ఓడనంతటిని తాను తిప్పగలుగుతాడు, దాన్ని చర్చగలుగుతాడు. అదేవిధంగా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన శరీరాన్ని మన అదుపులో మనం ఉంచుకోవాలి. మన శరీరం నలగొట్టుకోవాలి. పౌలన్న మాట అదే కదా, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటానని చెప్పి పౌలన్నాడు. శరీరాన్ని అదుపులో ఉంచుకోలేని వాడు కుటుంబాన్ని అదుపులో పెట్టలేడు. తన భార్యను అదుపులో పెట్టలేడు, తన భర్తను అదుపులో పెట్టలేడు, తన పిల్లలను అదుపులో పెట్టలేరు అసలు. అందుకోసమే మన శరీరాన్ని మనం ఏం చేయాలంట? అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోవాలి. అది దేవుని వాక్యం మనకు చెప్తున్నాం.
6వ వచనంలో 5లో అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా ఆధారపడుతుంది. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబడుతుంది కదా. నిప్పు ఎంత ఉంటుంది? కొంచెం నిప్పు ఉంటుంది, అగ్ని అంతా తగలబడుతుంది. నాలుక అగ్ని అంటారు. నాలుక అగ్ని. 6వ వచనం నాలుక అగ్నియే. నాలుక అవయవములలో మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలగజేయచ్చు ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడి నరకము చేత చిచ్చు పెడుతుంది. నాలుక చిన్నదే, నాలుక అగ్ని అంటారు. ఇది నిన్ను చంపుతూ ఉంది, నీ కుటుంబాన్ని చంపుతూ ఉంది, లోకాన్ని కూడా చంపుతుంది. అని ఒక మాట ఉంది లోకంలో, సామెత అంటే నాలుక మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది అన్నమాట. వచ్చిందంత దేంతో అంటే నాలుగుగానే వచ్చినంత కూడా కాదు. జాగ్రత్తగా మన జీవితాలు మనం కాపాడుకునే వాళ్ళు. చూద్దాం బైబిల్ రాయమనే మాట. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం వచనం 11, 2:11. అయితే కేఫా అంత్యొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని ఏలయనగా యాకోబునొద్ద నుండి కొందరు రాకమునకు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను అన్నమాట. కేఫా అంటే ఎవరు? పేతురు. కేఫా అంటే రాయి పేతురు. మరి అపోస్తులు లేనప్పుడు అన్నమాట. అపోస్తులు లేనప్పుడు ఏం చేశాడంటే అన్ని జనులతో కలిసి ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. అవునా? అయితే కేఫా అంత్యొకకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని అంటాడు. ఎవరు? పౌలు ముందా కేఫా ముందా? బోధించడంలో అగుస్సులో పేతురే ముందు. 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ పౌలు రక్షించబడ్డాడు. అయితే పేతురుని గద్దించినాడు పౌలు. ముఖాముఖిగా అతను ఎదిరించింది అన్నాడు. ఎలాగనగా యాకోబునొద్ద నుండి కొందరు రాకమునకు అతడు అన్ని జనులతో భోజనము చేయుచుండెను. ఎవరు లేరులే. ఇక్కడ యోహాను లేడు, ఇక్కడ యాకోబు లేడు, ఇక్కడ అపోస్తులు లేరు, పౌలు లేడు అని చెప్పేసి అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అందుకే పౌలు చూసి అతన్ని ఎదిరించాడు, గద్దించినాడు. ఇది తగునా? ఇలా చేయొచ్చా? ఏమైతుంది తింటే కదా మన ఆలోచన అంటే ఏమైతుంది తింటే, ఏమైతుంది పోతే, ఏమవుతుందో తర్వాత అవుతుంది. ఇప్పుడేం కాదులేదు. ఇప్పుడు ఆయన ఏమను నిన్ను ఆయన ఇప్పుడు ఏమన్నాడు? గద్దించాడు. ఏమన్నాడు? ఒక దినాన ఉంటుంది. ఆ దినాన ఎందుకు చేసినా ఎందుకు పోతున్నా అన్న మాట అంటారు. తప్పు చేసినప్పుడు ఎవరైనా గద్దించాల్సిందే. ఏమనుకుంటాడో ఈ వల్ల కూడా నువ్వు అతనికి నాశనం చేసినప్పుడు అంతే. తప్పు చేస్తున్నాడా? గద్దించు. తప్పు చేస్తున్నా గద్దించు. చెప్పు. వింటేనా పర్వాలేదు, వినకపోతే కనుక విడిచిపెట్టేసాయి, వదిలేసాయి. ఒక కుటుంబం పోయినా పర్వాలేదు, ఒక వ్యక్తి పోయినా పర్వాలేదు. దేవునికి కావాల్సింది వజ్రాలు, పొట్టుగా. దేవునికి కావాల్సిన గింజలు, పొట్టుగా. సరైన మార్గం నడవకపోతే కనుక వదిలేసాల్సిందే. దేవుడు వాక్యం చెప్తున్నమాట. పౌలు ఎదిరించాడు. ముఖాముఖిగా అతను ఎదిరించి అన్నాడు.
దేవుని వాక్యం చెప్తున్నా మాట చూడండి. అతడు అన్నజనులతో భోజనము చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయినాడు. వేరైపోయాను. దేవుని వాక్యం చెప్తున్న మాట చాలా మంది కళ్ళు పడుతుంటారు. ఒక ఆయన బిడ్డ తాగుతుంది, చూడలేదనుకున్నాడు అంతే. మొబ్బుంది, బాగా మొబ్బుంది, తన చీకట్లో ఉన్నాను, నేను వెలుగులో ఉన్నాను, చూడలేదనుకున్నాను అన్నాడు. నేను మళ్ళా మధ్య రోజు పోయి అడిగితే, నువ్వు నిన్న రాత్రి చూసిన వాటి చూసినా అన్నాడు. నేను చూసినా అన్నా. ఏం చూసినామంటే అలా చూసినా అంటే కనపడిందా నీకు? దేవుని వాక్యం చెప్తున్నమా. కాబట్టి ఈ విషయంలో చాలా మంది జాగ్రత్తగా ఉండేవాళ్ళు మన వాక్యం. మరొక చూడండి, మరొక వచ్చిన రాయబడి మాట 13 రాసింది. 13 వచ్చిన అక్కడ రాయబడి 2:13 తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషం కనుక బర్నబా కూడా వారి వేషధారణము మోసపోయెను. వారి వేషధారణము చేత ఏదైనా మోసపోయాడ. బర్నబా సహితం మోసపోయాడు అర్థంగా. వినండి, తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేస్తుందనంట. మాయావేషం పైకి చూస్తేనేమో గొర్రె వేషము, లోపల చూస్తేనేమో కోడేవి. అవునా? పైకి చూస్తేనేమో విశ్వాసులము, లోపల చూస్తేనేమో అవిశ్వాసులు. బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయినాడు. తాను కూడా మోసపోయినాడు అని పౌలు చెప్తున్నాడు గలతీ సంఘానికి. మోసపోకుండా జాగ్రత్త ఉండండి. గలతీ పత్రిక 5:17 గలతీ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన శరీరం ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించులో వాటిని చేతుందురు అని మాట్లాడబడింది. సోదరులారా, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు ఏమిటా విరోధముగా అపేక్షించు. విరోధం అంటే శరీరము చేయమంటుంది, ఆత్మ వద్దంటుంది. శరీరం చేయలే, తిట్లే, ఏ కాదంటుంది, ఆత్మనేమో వద్దు. సమాధి కార్యక్రమానికి వెళ్ళి అంత అయిపోయిన తర్వాత ఒకసారి వస్తారు, అందరూ వచ్చి గ్రామం బోరింగ్ కార్డు బాయ్ కార్డు ఇస్తారు. అప్పుడు అక్కడ వాళ్ళు అవి ఇస్తారు. ఏమి ఇస్తారంటే ఒక ప్లేట్ ఇస్తారు, ఆకు ఇస్తారు కదా. మా తమ్ముడు, మా చిన్న కొడుకు అన్న తీసుకొని నమిలి దాన్ని కింద వేసి అన్నాడు. అంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, దీనికి కారణం ఏంటి, ఎందుకు నమిలి ఉమిలియాలి, దానికి అర్థం చెప్పు, ఖచ్చితంగా వేసుకుంటానని చెప్పు. ఏం చెప్తాడు, ఏం సమానం చెప్తాడు తాను. ఆకు మంచిదే కాదని చెప్పడం లేదు, తమలపాకు మంచిదే, కొన్ని రోగాలు పనిచేస్తుంది అది కూడా. కానీ దాన్ని వేరే విధంగా ఉపయోగిస్తే కనుక అది పాపం అవుతుంది. ఒక పేరు మంచిదే, కానీ దాన్ని వేరే విధంగా మనం ఉపయోగించకూడదు. అది ఎందుకు పనికి వస్తుంది అనేది కూడా కొంత ఆలోచన, అవగాహన కలిగి మనం ఉంటే వారికి ఉండాలి. దేవుని వాక్యం మనం గుర్తు చేస్తాం. కాబట్టి శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు ఏముందంటే వ్యతిరేకం. ఒకటి చేయమంటుంది, మరొకటి వద్దంటుంది. దేవుని పిల్లలుగా ఆత్మ చెప్పిన మాటనే మనము వినాలి, కానీ శరీరం చెప్పిన మాట ఎప్పుడు మనం విననే వినదు. శరీరం నిష్ప్రయోజనం ఏంటి, ఆత్మయే జీవింప చేస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి పౌలు చెప్తున్న మాట ఈ విధంగా ఉంది. మనం మాట చూడండి, నేను ఒక 2-3 రకాలు తెలిసి ముగిస్తాను. ఇంకా దేవుని వాక్యం చూసినప్పుడు రోమియోలకు రాసిన పత్రికలో, రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం, 7:18 చూడండి. నా యందు అనగా
నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు అని అన్నాడు. వినండి మాట. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. నిజమే, శరీరమందు ఏది మంచిది నివసింపదు అంటూ మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు అని పౌలు చెబుతూ ఉన్నాడు. వినండి, నాకు నా శరీరమందు మంచిది చేయ ఏది లేదంటున్నాడు. నిజమే, శరీరమందు మంచిది ఏది కూడా లేదు. ఇదంతా నిష్ప్రయోజనం అయిపోయేదే. కాలిస్తే కాలిపోతుంది, ముడిచిపెడితే కలిసిపోతుంది. అంతే. దీంట్లో ఏముంది? నువ్వేమైనా ఉందా అంటే ఏం లేదు. మన అందము, మన సౌందర్యము ఇవేమి కూడా మనం వర్తించేవి కాదు. దేవుని చేసేవి అంతకంటే పని. ఏంటంటే మనం చేయాల్సింది చేయాలా, చేయకూడదు వదిలేసేయాలి, అంతే. అది దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తుంచుకుందాం. చివరికి ఒక మాట చూడండి. రాజుల మొదటి గ్రంథంలో ఇలాగూ దేవుని వాక్యం చెప్తున్న మాట. రాజుల మొదటి గ్రంథము 8:46, 8వ అధ్యాయము 46వ వచనంలో దేవుని వాక్యము చదువుదాం. పాపము లేనివాడు ఒక్కడును లేడు, పాపము చేయనివాడు ఒక్కడు లేడు. వారు నీకు విరోధముగా చేసిన ఏమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టు గాని దగ్గరైనట్టు గాని ఆ శత్రువుల దేశములోనికి చేరగా కొనిపోయినప్పుడు వారు చేరగా కొనిపోయినప్పుడు వారు కొనిపోయిన చేరగా తాము చేసిన దానిని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపం చేసేదమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన ఎడల ఆయన మాట కనిపిస్తుంది. ఒకవేళ నువ్వైనా నేనైనా ఇంకా ఎవరైనా కానీ పాపం ఖచ్చితంగా చేస్తాం, చేయమని కాదు. అంటే చేయకముందే ఆలోచన చేయాలా, చేయకముందే ప్రభుత్వం చెప్పాడు కాబట్టి మనం ఆలోచన చేయాలా. ఒకవేళ చేసామనుకోండి, వెంటనే ఏం చేయాలా? ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపడి పాపం నొప్పుకొని ఇక ముందుకైనా జాగ్రత్త పడే వారికి ఉండాలని ఈ గ్రంథాలు మన జ్ఞాపకానికి తీసుకొని వస్తాం. సోదరులారా, అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తారు. అంటే యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనం పరిశుద్ధులుగా చేస్తుంది. యేసు రక్తం కాకుండా ఏది కూడా మనం పరిశుద్ధులుగా చేయలేదు. మనం పరిశుద్ధులం అంతకంటే మనం కాలేము అనే విషయాన్ని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ ప్రభువునందు మన విశ్వాసం ఉంచిన వాళ్ళమై పాపం జోలిపోకుండా పరిశుద్ధంగా బతకాలి. అయితే పాపం చేస్తున్న వాళ్ళు ఏంటంటే పాప క్షమాపణ పొంది పరిశుద్ధుడైన యేసుక్రీస్తులో మీరు ఉంటే కనుక మనం జీవిస్తాం. అలా కాకుండా ప్రభు నమ్మిన తర్వాత పాపం చేస్తూ, ప్రభుని అవమానపరుస్తూ, ప్రభునకు అపకీర్తి చేస్తూ కదా మరి జీవిస్తే కనుక ఇక మన విలువలో మాత్రం ఉండము. మనం చీకటినే ప్రేమిస్తున్నాము, చీకటిలోనే మనం ఉండి చనిపోతాము, నరకానికి మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళకుండా దేవుడు మనం ఈ దినాన్ని హెచ్చరించాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ప్రభుత్వం విశ్వాసం ఉంచుదాం, మన ప్రభులో కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించుకుని గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రికి స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఈ మాట ప్రభు ఎంతమంది వినగలుగుతారు వాళ్ళు చెప్తారు కార్యం జరిగించుకుంటుంది. దయచేయండి. మేమందరం కూడా నాయన ఒకప్పుడు పాపాత్మలే కానీ
మీ ప్రియ కుమారుడు మహారాష్ట్ర యేసుక్రీస్తు రక్తంలో కడపడినప్పుడు పరిశుద్ధ సంఘముగా మరి సొంతైన ప్రజలుగా మీరు చేసుకున్న తెలుసుకోవాలి. నేను విశ్వాసం ఉంచిన తర్వాత మేము పాపం జోలుకోకుండా పరిశుద్ధంగా జీవిస్తూ పశ్చాత్తాపడుతూ మీ రాజ్య వాసులుగా మేము నచ్చుకునే భాగ్యం దయచేయమని సహాయం చేస్తున్నాం, ఇంకా ఉపయోగించున్నాం. దేవా సమయంలో కనుమని ప్రతి ఒక్కరి దీనికి ఆశ్రయించి నాకు వేసుకోండి ప్రభా. మరి నువ్వున్న భయంతో భక్తితో జీవించిన భాగ్యం మనందరికీ సహాయం చేయమని ఉపయోగించినప్పుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. పరలోక మన తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం జరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ